ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల నాడి అలాగే ప్రజల అభిప్రాయం కూడా చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉందని, సర్వేలన్నీ కూడా చంద్రబాబు గారే అధికారంలోకి రాబోతున్నాయి అంటూ చెబుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారికే పట్టాభిషేకం జరగబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి ఏంటంటే సర్వే సంస్థలు అన్నీ కూడా ఒకే రకంగా చెప్తున్నాయి. దాదాపుగా అన్ని 1-2 సంస్థలు తప్ప కొన్ని సంస్థల్లో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉంది. కానీ మిగతా మెజారిటీ సంస్థలు అయితే చంద్రబాబు నాయుడికే పట్టాభిషేకం అనేటువంటి యాంగిల్లో సర్వేలు చెప్తున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో దాదాపుగా ఒక 1/2 పేజీ కేటాయిస్తూ ఈ సర్వేలకు సంబంధించినట్టు ఒక రివ్యూ రాయడం జరిగింది. ఆ రివ్యూలు ఏంటంటే ఒక టైమ్స్ నౌకు సంబంధించినటువంటి అంశం తప్ప, తర్వాత లోక్పాల్, టైమ్స్ నౌ, లోక్పాల్ ఈ 2 తప్ప మిగిలినటువంటి సర్వే సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంది, ఆయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఇస్తూ ఉన్నాయి. దీని మీద ఒక పెద్ద రివ్యూ రాశారు. ఎవరు? సొంత మీడియాలో, జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో. ఆ రివ్యూ నేను చదివాను. టైమ్స్ నౌ సంబంధించినటువంటి ఒక పొలిటికల్ అనలిస్ట్ రాశారు. అంటే ఒక టైమ్స్ నౌ, లోక్పాల్ ఇచ్చినటువంటి సర్వేలే కరెక్ట్, మిగతా సర్వేలు తప్పు అనేది. ఇప్పుడు ఏ సర్వే సంస్థలు అయినా కానీ, సర్వే సంస్థలు ఏవైనా సరే కొన్ని మ్యానిపులేషన్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. 100% వాళ్ళు ఏదో కరెక్ట్గా ఇస్తున్నారని చెప్పి మనం కూడా చెప్పుకోలేము. అయితే ఇక్కడ మెజారిటీ చూడాలి, మెజారిటీ అభిప్రాయం చూడాలి. ఇప్పుడు దాదాపుగా 12 సంస్థలు ఇచ్చినాయి, జాతీయ సంస్థలు అన్నీ కూడా 12 సర్వే సంస్థలు ఇవ్వడం జరిగింది. అది కూడా ఏంది, గులకరాయి దాడి జరిగిన తర్వాతనే వచ్చినటువంటి సర్వేలు. అంటే అంతకుముందు చేసుంటారు వాటిని, గులకరాయి దాడి జరిగిన తర్వాత రిలీజ్ చేశారు. అప్పటికప్పుడు గులకరాయి దాడి జరిగిన తర్వాత చేసినటువంటి సర్వేలు కాదు, సర్వేలు అంతకుముందు చేసుంటారు. వాటి ఫలితాలని అనలైజ్ చేసేసిన తర్వాత విడుదల చేశారు. ఆ విడుదల చేసినటువంటి టైం ఏంటంటే గులకరాయి దాడి జరిగిన 3వ రోజు వచ్చినాయి అవన్నీ కూడా. సో కాబట్టి గులకరాయి ఎఫెక్ట్ ఏముండదు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఇప్పుడు. సరే, సర్వే సంస్థలు ఆ రివ్యూ రాస్తూ టైమ్స్ నౌ 23 లోక్సభ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. దానికి కారణం ఏంటంటే పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి పథకాలు కట్ అవుతాయి అనేటువంటి ఒక భయం ఉంది, జగన్మోహన్ రెడ్డి ఓడిస్తే అనేటువంటి ఒక కాన్సెప్ట్ రాసుకుంటూ వచ్చారు. వాస్తవంగా పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంటే గనక జగన్మోహన్ రెడ్డి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు వాస్తవంగా ఆయన ఇంత పెద్ద ఎత్తున సభలు నిర్వహించి మార్కెటింగ్ చేస్తూ ప్రచారం చేస్తూ ఐప్యాక్ని పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తూ పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు 80 మందిని మార్చాల్సిన అవసరం ఏంది అభ్యర్థులను? అసలు 80 మంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం లేదు కదా, 80 మందిని మార్చాడు కదా. ప్లస్ అంత పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉంటే ఇప్పుడు పోటీ చేస్తానికి టికెట్లు అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి టికెట్లు అనౌన్స్ చేసినటువంటి వాళ్ళు మీకు సీట్ ఇస్తాను బాబు మీరు పోటీ చేయండి అంటే కూడా పోటీ నుంచి తప్పుకోవడానికి రెడీగా ఉన్నారు కదా. ఇప్పుడు కూడా నోటిఫికేషన్ వస్తుంది, నామినేషన్ టైంలో కూడా మాకొద్దు, మీ పార్టీ తరఫు నుంచి మేము పోటీ చేయలేము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కొంతమంది జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సో అలాంటప్పుడు పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఎలా ఉంటుంది అసలు? అంటే ఢిల్లీలో కూర్చొని ఒక సర్వే చేసి దాన్ని అనలైజ్ చేస్తే కాదు కదా, క్షేత్రస్థాయిలో చూడాలి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత అప్పుడు అనలైజ్ చేయాలి. పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కదలకుండా కూర్చోవచ్చు. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇన్ని మార్పులు చేయాల్సిన అవసరం లేదు, ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంటింటికి వైసీపీ అంటూ కార్యక్రమాలు పెట్టడానికి అవసరం లేదు, తర్వాత ఇంకా అధికారుల్ని ఇళ్ళకి పంపించి స్టిక్కర్లు అందించాల్సిన అవసరం లేదు, 400 కోట్లు పెట్టి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు, హోర్డింగ్లు పెట్టి 360 degrees యాంగిల్లో ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు కనబడేటట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంత అడవాడు చేయాల్సిన అవసరం లేదు పాజిటివ్ ఓట్ బ్యాంకు ఉంటే కనుక. అయితే ఇప్పుడు సర్వే సంస్థలు 12 సర్వే సంస్థల్లో మనం చూస్తే 10 సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిజల్ట్ కనుక చూస్తే పక్కాగా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా రిజల్ట్ వచ్చాయి. వాటిలో ఏంటంటే ఫస్ట్ది ఇండియా టుడే. సరే, ఇండియా టుడే ఎప్పటి నుంచో ఉన్న ఆర్గనైజేషన్, దాని ఆర్గనైజేషన్ని మనం తప్పు పట్టలేము. సరే, వాళ్ళు తప్పు ఇచ్చారా కరెక్ట్ ఇచ్చారా, ఎంత కరెక్షన్స్ ఉంటాయి అనేది 1% 2% కరెక్షన్స్ ఎవరైనా ఇస్తుంటారు. సరే, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే 17 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుంది కూటమి అని చెప్పి ఇచ్చింది. 17 ఆ 17 లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో 8 అని చెప్పించింది.
కూటమి 17, 8 ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇచ్చింది ఇండియా టుడే. Hmm. తర్వాత సిఎన్ఎన్ న్యూస్, సిఎన్ఎన్ తెలుసు కదా అందరికి, Hmm. ఇంటర్నేషనల్ మీడియా సిఎన్ఎన్. Hmm. సో సిఎన్ఎన్ కు సంబంధించి 18 ఇచ్చింది Hmm. కూటమికి. 18 లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పింది. 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది. మొత్తం 25 లోక్సభ స్థానాలు. Hmm. 25 లోక్సభ స్థానాలకు గాను 18 ఏమో కూటమి, 7 ఏమో వైసీపీ గెలుస్తుందని ఇచ్చింది. ఇక ఇండియా టీవీ వచ్చేసి 17 లోక్సభ స్థానాల్లో కూటమి గెలుస్తుంది, 8 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇచ్చింది. ఏబీపీ న్యూస్ ఏకంగా 20 లోక్సభ స్థానాలని కూటమి గెలుస్తుందని చెప్పింది. 5 మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది. న్యూస్ ఎక్స్ చూస్తే 18 కూటమి, 7 వైసీపీ గెలుస్తుందని ఇచ్చింది. తర్వాత జన్మత్ పోల్స్ ఇది 17, జన్మత్ పోల్స్కి వచ్చేసి 17 కూటమి, 8 వైసీపీ అని ఇచ్చింది. ఈ జన్మత్ పోల్స్ దగ్గర కొంత ఇది ఒక్కటే కొంచెం రివర్స్ లో మ్యానిపులేషన్ చేశారనేది ఒకటి అనిపిస్తుంది. ఇంకా స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ ఇదైతే అసలు ఏకంగా 23 లోక్సభ స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెప్పి ఇచ్చింది. కేవలం 2 మాత్రమే వైసీపీ గెలుస్తుందని చెప్పి అంచనా వేసింది. న్యూస్ ఆఫ్ పాలిటిక్స్. ఇక పీపుల్స్ రైట్ ఇది కూడా 23 లోక్సభ స్థానాల్లో కూటమి గెలుస్తుంది, 2 మాత్రం వైసీపీ గెలుస్తుందని ఇచ్చింది. ఇక పైనీర్ పోల్ అంటే మనం రెగ్యులర్గా ప్రతి నెలలో కూడా వాళ్ళు విడుదల చేస్తున్నారు గత 3-4 నెలల నుంచి. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 18 లోక్సభ కూటమి గెలుస్తుంది, 7 వైసీపీ గెలుస్తుందని చెప్పి ఇచ్చింది. ఇండియా న్యూస్ 18 లోక్సభ గెలుస్తుంది కూటమి, 7 వైసీపీ గెలుస్తుందని చెప్పింది. జీ న్యూస్ 17 లోక్సభ గెలుస్తుంది కూటమి, 8 వైసీపీ గెలుస్తుందని చెప్పించింది. అంటే వీటిలో 10 చూస్తే కనుక కనీసం 17 నుంచి 23 దాకా గెలుచుకునే అవకాశం ఉంది కూటమి అనేది ఇచ్చి 10 కూడా. ఈ 10 సంస్థలు కనీసం 17 నుంచి 23, 17-23 మధ్యలో లోక్సభ స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది. అలాగే వైసీపీ కనీసం 2 నుంచి 8 స్థానాల వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సంస్థలు ఇచ్చినాయి. అంటే ఇప్పుడు మొత్తం 12 సంస్థలు రిలీజ్ చేసినాయి. ఈ 12 సంస్థలు 10 సంస్థలు ఈ రిజల్ట్ చెప్పింది. మనం 2 సంస్థలు నమ్మాలా, 12 సంస్థలు ఇచ్చింది నమ్మాలా? 12 సంస్థలకైతే రెప్యుటేషన్ ఉంది కదా, రెప్యుటేషన్ ఉన్న సంస్థలే కదా. ఆ 12లో 2 తీసేస్తే మిగతా 10 సంస్థలు ఆల్రెడీ 18 నుంచి 23 వరకు వస్తాయని చెప్పి చెప్తుంటే, 17 నుంచి 23 వరకు వచ్చే అవకాశం ఉంది కూటమికి అని చెప్తుంటే, రివర్స్ లో టైమ్స్ నౌ చెప్తుంది. ఆ టైమ్స్ నౌని బేస్ చేసుకుని ఒక పెద్ద ఆర్టికల్ వాళ్ళ సొంత మీడియాలో రాసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మన సర్వేలు పూర్తిగా 100% నమ్మడానికి లేదు, కానీ కాబట్టి మెజారిటీ సంస్థలు ఇచ్చినటువంటి దాన్ని మనం బేస్ చేసుకోవాలి. దాని ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడుకి పట్టాభిషేకం జరగబోతుంది, ఆయనే సీఎం కాబోతున్నారు అనేది చాలా క్లియర్ గా మెజారిటీ సంస్థలు చెప్తూ ఉన్నాయి. సో ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా దగ్గర కూడా ఈ రిజల్ట్ ఉన్నాయి నేషనల్ మీడియాలు కాబట్టి. సో వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు కదా. సో ఇవన్నీ అసలు కొన్ని అయితే 2 లోక్సభ స్థానాలకే వైసీపీ పరిమితం అవుతుందని చెప్పి ఇస్తున్నాయి. ఆ 2 మరి ఏంటో అర్థం కావట్లేదు, 2 స్థానాలు మాత్రమే అంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే బీజేపీ అసలు కొన్ని సంస్థలు, 1-2 సంస్థలు బీజేపీ 5 లోక్సభ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటారు. నిజంగా బీజేపీ కనుక 5 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే 6 మొత్తం వాళ్ళు పోటీ చేస్తున్న కూటమిలో 5 కనుక గెలుచుకుంటే వైసీపీకి 2 వస్తాయి. నిజంగానే వైసీపీ 2 పరిమితం అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి మనం మెజారిటీ సంస్థలు నమ్మాలి, వాటిని బేరీ చేసుకుని వాటిని మనం క్రైటీరియాగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు హవా ఖచ్చితంగా మళ్ళీ ఉండబోతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది వీటిని బట్టి చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.